అక్కడ కిందికి వెళ్ళి వచ్చిన చూసుకోవచ్చు. మొత్తం కొండ గుహ లెక్కలు ఉన్నది. మొత్తం వెనుక చూసుకోవచ్చు గుహ లెక్కలు ఉన్నది. ఇటు లోయ లెక్కలు ఉన్నది, కిందికి చూడవచ్చు లోయ లెక్కలు ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ పైనుంచి వెళ్ళి వస్తా అనుకుంటా, పైనుంచి వెళ్ళి కొండ పైనుంచి వెళ్ళి కిందికి వచ్చి లోయల్లోకి వారి ఇటు పోతా అనుకుంటా. అది చూపెడతా గుర్రి. అక్కడ నుంచి వెళ్ళి ఆ కొండ పైనుంచి వెళ్ళి వాటర్ వచ్చి కిందికి వెళ్ళి ఫ్లో అయ్యి ఇట్లా కింది నుంచి వెళ్ళి వాటర్ వచ్చి వర్షపు వాటర్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా పోయేటట్టు ఉన్నాయి. మొత్తం లోయ అయింది, ఎట్లా అయింది చూడాలి. ఇక్కడ నుంచి వెళ్ళి కిందికి పోతే చెట్లు ఉన్నాయి. అవో ఆ చెరువులో కలుస్తాయి వాటర్, అన్ని చెరువులో కలుస్తాయి ఎక్కువ. ఇక్కడనైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవేంటియో చెట్లు, కాయలు మాత్రం భలే కనిపిస్తున్నాయి. రింగులు తిరిగినట్టున్నాయి మొత్తం. ఎటు చూసినా గుట్టలే ఉన్నాయి, గుట్టలు లోయలు. ఇక్కడ మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒక్క రాయానికి ఒక్క రాయి ఉన్నది, ఎట్లున్నది చూడర్రి. అక్కడొక్క గుహ ఉన్నది, అదొక గుహ. ఆ గుహలో సుతా స్టే చేయవచ్చు వాళ్ళని స్టే చేయాలనుకుంటే. ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ ఫ్లో అయ్యి లోయలోకి వెళ్ళి ఇటు సైడ్ అట్లా పోతాయి, కిందికి పోతాయి. కిందికి పోయి ఆ చెరువులో కలుస్తుంది. మీదికైతే ఎక్కడానికైతే ట్రై చేద్దాం. కత్తగా ఎక్కువ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నేను అనుకుంటున్నా. చూద్దాం, అయితే చూద్దాం మీదికైతే ఎక్కైతే చూద్దాం ఎట్లుంటుందో. ఒక్క రాయానికి ఒక్క రాయి అయితే ఉన్నది, కింద చెరువు అయితే కనిపిస్తుంది. మొత్తం గుట్టలే ఉన్నాయి, కింద పడతాం అన్నట్టున్నాయి మొత్తం బండలు. చూడవచ్చు, ఎటు చూసినా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ కొండ ఎక్కగలమా? ఇక్కడ ఇసుక ఫ్లో అయిపోయింది మొత్తం. వర్షపు వాటర్కే కావచ్చు, ఇసుక ఫ్లో అయిపోయింది మొత్తం. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కింది నుంచి వెళ్ళి ఎక్కిన టేకు చెట్టు అనుకుంటా. ఇది ఏం చెట్టు? టేకు చెట్టు అని నేను అనుకుంటున్నాను. సౌండ్ అయితే భలే వస్తుంది. టేకు చెట్టే అనుకుంటా. ఏం చెట్టు? వా, అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఏం చెట్లు చూడు కదా, నేను ఒకటి భలే ఉండేవి. మీకైతే ఓడడానికైతే ట్రై చేద్దాం. బండలు అయితే పేర్చినట్టున్నాయి, కాకపోతే బట్టి అడుగు జాగ్రత్త చేసుకుంటూ పోవాలి, లేకపోతే అంతే సంగతులు అన్నట్టున్నాయి మొత్తం. ఇక్కడ ఇక్కడ డిస్కవరీ లెవెల్లో పోతున్నట్టున్నది, కానీ మనం బేర్ గెలిసిని ఆదర్శంగా తీసుకోవాలి. బేర్ గెలిసిని ఇటువంటి కొండలు గుట్టలు లోయలు అన్నీ దాటుకుంటూ పోతాడు. ఇటువంటి పర్వతాలు లోయలు చూడొచ్చు. వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి బాగా నుంచి జడనైతే కనిపిస్తున్నాయి. మానవ మనుగడ ఇంకా దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది. ఇదైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎట్లుందో చూడండి, ఎవరో నిర్మించిన గుహ లెక్కలు ఉంది.
ఆ రాయి వచ్చి దాని మీద అట్లా పడ్డదా కల్పితమా లేకపోతే వాళ్ళు నిర్మించిందా ఇట్లనే అవుతుంది. కన్నైతే మీద చూసుకోవచ్చు అంది ఇరిగిపడ్డది. మనం వచ్చి ఇరిగిపడే అవకాశం ఉంది. అందుకోసమే దారి మార్చుకుంటున్నా, వేరే దారిలో పోతా. చూడొచ్చు ఎట్లుందో. దారి అయితే మార్చుకొని వేరే దారిలో పోతా. ఎటు చూసినా అవే గుట్ట కుండలు అవే కనిపిస్తున్నాయి. లోయలు, చెట్టు ఆకారాలు మాత్రం డిజైన్ డిజైన్ లెక్కల భలే డిజైన్ తీయించినట్టుంది. చెట్టు ఆకారం చూడొచ్చు ఎట్లుందో. మీదికి వెళ్తే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళొచ్చా వెళ్ళరాదా ఇటు పక్కన చూసుకున్నా జారే విధంగా ఉన్నాయి. జారుడు బండలు ఎక్కడ ఉన్నాయి. ఇదైతే చిన్నప్పుడు మనం పెన్ను వారకపోతే దాన్ని ములికిన్లో పెడితే వారేటది. అదే అనుకుంటున్నా. ఇది ఏంటిదో మీకు తెలిస్తే కామెంట్ చేయర్రి. ముందుకు సాగే అవకాశం ఉందా లేదా? మొత్తం చెట్లే ఉన్నాయి ఎటు చూసినా. చెట్లు, ఇటువంటి బండలు, బండరాయుడు. జాగ్రత్తగా అడిగేయాలి. ఎటు చూసిన జాగ్రత్త బండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇటు ఎవరో మొన్న పోయినట్టు అన్ని కొట్టేస్తున్నాయి మండలి. మన కోసమే కొట్టవచ్చు ఈ మండలాన్ని, మన కోసమే కొట్టినట్టు. ఎటు డిస్టర్బ్ చేయకుండా మన దాంట్లో మనం పోవాలి అంతే. వెయిటింగ్ డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేస్తే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది.